హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన ఒక సూపర్ టిప్తోని. మన దగ్గర ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్స్, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఇవి అప్పుడప్పుడు కొంచెం వంగిపోతాయి అనమాట. అప్పుడు ఇలాంటి వియర్డ్గా మనం కట్ చేస్తున్నంతసేపు టక్ 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 మన సౌండ్ వస్తుంది. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చాపింగ్ బోర్డ్ పడియడం కాదు, అస్సలు కాదు. అలా అంటే అన్ని సామాన్లు పడికూడదు, జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. కింద ఒక నాప్కిన్ లాంటిది ఏమైనా పెట్టుకుని ఉంటే మీ చాపింగ్ బోర్డ్ అన్నది కదలదు, ఏం అవ్వదు. సూపర్గా మీరు చక్ అన్నీ కట్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ క్లాత్ లాంటిది వేసుకున్నారంటే ఇంకా హాయ్ అనమాట. పేపర్ కన్నా ఇది బెటర్ అండి. పేపర్ అంటే మళ్ళీ ఒక ఎంత కుప్ప పడేయాల్సి వస్తుంది. ఇది అనుకోండి మంచిగా మనం వాషింగ్ మిషన్లో పడేయచ్చు, హ్యాపీగా వాష్ వచ్చేస్తుంది. అదే టమాటాలు, ఈ లిక్విడ్ కారే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఈ నాప్కిన్ ఏదైతే ఉంటుందో అది పీర్చేస్తుంది. కాబట్టి మన కిచెన్ అన్నది మెస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి చాలా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట కటింగ్ చేసుకుంటున్నప్పుడు. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ఉండేది, అది నేను ఇలా వంగుతుందని చెప్పి పడిసాను. ఈసారి నాకు ఈ టిప్ తెలిసిన తర్వాత ఐ ఫీల్ మచ్ హ్యాపీ అనమాట. ఈ వుడెన్ చాపింగ్ బోర్డులు మస్తు ఎక్స్పెన్సివ్ వస్తాయి. ఇది నాకు చాపింగ్ బోర్డు నాకు 700-800 పడింది అనమాట. ఇది నీమ్ వుడ్తో చేసిన చాపింగ్ బోర్డు. ఇలాంటివి పడియాలంటే మనసు అప్పదు కదా, అదనమాట. దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను తెలుసా, యమ్మీ చికెన్ బెసార్ చేస్తున్నాను. మీరు ఇది మసాలా అనమాట. గార్లిక్, జింజర్ అండ్ ఆవాలు, ఒక టమాటో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలో బోల్డ్ అని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీరు మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా చూసి అంటే అందులోని చికెన్ బెసారు రెసిపీకి చాలా చాలా ఎక్కువ ఇది వచ్చిందనమాట, ప్రౌడ్ వచ్చింది. చాలామంది చాలా హ్యాపీ అయిపోయారు. మన ఇండియన్ దాంట్లో కూడా ఎవరో చేశారు, ఒడిశా వాళ్ళు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మస్టర్డ్కి సంబంధించిన ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ బెసారు రెసిపీలు అన్నవి చాలా చాలా నచ్చుతాయి అనమాట. దీనికి ఫస్ట్ మనం యూస్ చేసుకోవాలి ఆవాల నూనె. కచ్చే గానేకి సర్సోకా తేల్ అంటాం కదా, అదనమాట. అంటే ఈ ఆవాల నూనె ఏంటంటే ఇది కుక్ చేసుకోవడం కొంచెం ట్రిక్కీ, అంత ట్రిక్కీ కూడా కాదులేండి, చాలా కొంచెం ట్రిక్కీ. అది ఏంటంటే జస్ట్ మన పెన్నం వేడెక్కిన తర్వాత, నూనె బాగా వేడెక్కిన తర్వాతే మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే నార్మల్లీ నూనెని కూడా మనం మరగబెట్టాలన్నమాట. ఇట్స్ జస్ట్ లైక్ నూనెని కూడా మీరు కుక్ చేయాలి అంతే. ఇందులో నేను పసుపు ఏమేయలేదు, కానీ ఆవాల నూనెలో ఒక స్లైట్ పసుపు ఉంటుంది. మనం ఆనియన్స్ వేయగానే ఆ ఎల్లో కలర్ అన్నది వస్తుంది. అండ్ ఆ ఇల్లంతా కూడా ఒక డిఫరెంట్ స్మెల్ అన్నది వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా బెంగాలీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క స్మెల్ కూడా ఉంటుంది కదా. అంటే మీకు తెలుస్తుందా, మీరు తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకలాగా అనిపిస్తుంది. తెలంగాణ వాళ్ళ ఒరిజినల్ సిటీస్లో అందరూ రూమ్ ఫ్రెషనర్లు ఇవి వాడేస్తున్నారు కాబట్టి పెద్దగా ఆ స్మెల్ ఏదైతే అది ఉండదు. పల్లెటూరుకి వెళ్తే ఒక రకమైన స్మెల్ ఉంటుంది. నాస్టాల్జిక్ ఫీలింగ్ తెప్పించేది స్మెల్ కూడా కదా. సో ఈ బెంగాలీలో నేను ఒక 5 years ఉన్నాను కోల్కతాలో. వాళ్ళందరి ఇల్లులు ఇంచుమించు ఒక్క స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ లైక్ ఈ ఆవాల నూనె యూస్ చేయడం వల్ల వచ్చే స్మెల్ అనమాట అది. సో దాని తర్వాత దీంట్లోని ఒక పచ్చిమిరపకాయ ఇందులో పెట్టుకుంటే, కొత్తిమీర 3-4 days అయిపోయింది, ఇంకా ఫ్రెష్గానే ఉంది. నార్మల్లీ ఎక్కడైనా పెట్టుకుంటే కొత్తిమీర కొంచెం పడుకుని తినట్టు అయిపోద్ది కదా, ఐ మీన్ టయర్డ్ లాగా. బట్ ఇందులో పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉంది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంత పెద్ద డబ్బా వచ్చింది, అందుకని నేను సూపర్ హ్యాపీ అయిపోయాను అనమాట. దిస్ టైమ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ రాక్స్. నేను బోల్డ్ అని సామాన్లు కనుక్కొని మస్తు హ్యాపీ అయిపోయాను అనమాట. దాని తర్వాత దీంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకున్నాను. వాళ్ళు అన్ని చీజ్లు ఫస్ట్ ఫ్రై చేస్తారు తెలుసా. లైక్ పొటాటోస్ ఫ్రై చేసుకుని ఉంచుకుని పక్కన వేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు, ఫిష్ ఫ్రై చేస్తారు. వాళ్ళందరి స్కిన్ అంత బాగుండడానికి వాళ్ళ వాళ్ళ ఫిష్ అసలు నాన్ వెజ్ లాగా వాళ్ళు చూడరు. ఫిష్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నట్టు. వాళ్ళు బ్రాహ్మణ్స్ కూడా ఫిష్ తింటారు. వాళ్ళు ఏమైనా ఇల్లులు గృహప్రవేశాలు ఏమైనా అయితే అప్పుడు కూడా ఫిష్ పెట్టుకుంటారు. సో ఫిష్ని అసలు నాన్ వెజ్లా చూడరు అనమాట. ఈ చికెన్ లష్యస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. మార్నింగ్ నేను స్నానం చేయకముందే మంచిగా చికెన్ మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, దాని తర్వాత ఈ నిమ్మకాయ ఒకటి వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఉంచాను అనమాట మొత్తం చికెన్ని. ఇందులో హాఫ్ చికెన్ ఫ్రై చేసుకుంటాను, మరో హాఫ్ చికెన్ బెసార్ చేసుకుంటున్నాను అనమాట.
సో పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు. రాత్రి తెలుసా నేను లంచ్ బాక్సులన్నీ కడిగేసి తోమేసి వాటర్ బాటిల్ అన్నీ తోమేసి డ్రెస్ ఐరన్ చేసి పక్కన పెట్టిన తర్వాత నాకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట, రేపు ఎల్లుండి సెలవు అనేసి. ఈ మెసేజ్ ఒక 10 నిమిషాల ముందు పంపించవచ్చు కదా, నేను ఇన్ని సామాన్లు తోమాల్సిన అవసరం లేదు అనేసి. సో లంచ్ బాక్స్లో నేనే క్లీన్ చేసుకుంటానమాట. సో అది నాకు దుఃఖం వల్ల ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఏం చేస్తాం చెప్పండి. సో అయితే ఈరోజు నేను చూసినప్పుడు అసలు వర్షం పడట్లేదు, డే అంతా చిన్న తుప్పర్లాగే పడుతున్నాయి తప్ప పెద్ద వర్షం అసలు పడట్లేదు. ఐ ఫెల్ట్ ఇది ఎక్కడ గోలరా బాబు, ఇప్పుడు ఎందుకు సెలవులు ఇచ్చారు, అసలు సిలబస్ అంతా కుప్పలు ఉండిపోయింది, ఎండాకాలం సెలవులు అంతా వేస్ట్, ఇప్పుడంతా వేస్ట్, ఎలా చదువుతారో వీళ్ళు అని నాకు ఎక్కువ టెన్షన్ వచ్చింది అనమాట. తర్వాత చిల్ తీసుకొసేరి వాళ్ళు కవర్ చేస్తారులే, మనం ఏం చేయలేము అని అనుకున్నాను అనమాట. చూసారు కదా బయట అట్మాస్ఫియర్ ఎలా ఉందో. సో ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు నేను న్యూస్ చూసినప్పుడు బోల్డ్ అని ఊర్లన్నీ ఏవేవో మునిగిపోయాయి, బోల్డ్ అని పాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిండిపోయి అవన్నీ ఇచ్చాడు. సో సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ వీఆర్ సో ప్రివిలేజ్డ్. నేనే కాదు మీరు అందరు కూడా, మీరు వ్లాగులు చూస్తున్నారు అంటే యూ ఆల్సో వెరీ ప్రివిలేజ్డ్, వెరీ బ్లెస్డ్. మన దగ్గర వండుకోవడానికి ఫుడ్ ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ అన్న ఒక గ్రాటిట్యూడ్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది న్యూస్ చూస్తున్నంతసేపు. మార్నింగ్ ఇలా తలుపు తీయగానే పాల ప్యాకెట్లు కనిపించాయి. అరేవా, ఒక పక్క అంతమంది అన్ని ఊర్లు మునిగిపోయాయి, అంతమంది అంత సఫర్ అవుతున్నా వీఆర్ సో ప్రివిలేజ్డ్ దట్ పాల ప్యాకెట్లు కూడా మన గుమ్మం దగ్గరికి వచ్చాయి అంటే వీ షుడ్ అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందనమాట. దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పుకుని అండ్ నా పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 2 ఆన్లైన్ క్లాసులు అయ్యాయి మన కుషాల్ బేబీకి. ఆన్లైన్ క్లాసులు ఏమి వర్త్ కాదు, ఏదో ఒక గంట సేపు అయినా బుక్ తీస్తారు అని తప్ప వాళ్ళు లిటరలీ ఏం చదవరు. సో మన చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై మార్నింగ్ మ్యారినేట్ చేసుకుంటే మాత్రం మస్తు యమ్మీ వస్తుంది, మస్తు జ్యూసీగా సో యమ్ అనమాట. దాని తర్వాత ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు మంచిగా ప్లేటింగ్ చేసుకోవాలనిపించింది. అలా వేయగానే ఇలా విచిత్రంగా అయిందనమాట. ఈరోజు నేను ట్రైపాడ్ పెట్టి షూట్ చేసా, నా చెయ్యి అసలు అందట్లేదు అనమాట, అలా తోస్తూ చేస్తాను. సో అది అలా అయిపోయింది అనమాట. సో మనది ఏంటంటే అనుకున్నారు, మనం చికెన్ ఫ్రై, చికెన్ బెసారు, పప్పు అండ్ పికెల్డ్ ఆనియన్స్ మీరు ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ప్రతి మీల్తోనే కొంచెం తినడానికి మీరు రెడీ అయిపోతారనమాట. ఎంత టేస్టీ, ప్రతి మీల్ని అది ఎక్స్ట్రా టేస్టీ చేసేస్తుంది. అండ్ ఇది నేను తింటాను, చూసారు అప్పుడే ఎంత కథం అయిపోయిందో. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మెయిన్లీ బిర్యానీలు, పులావులు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రం సో యమ్మీ అంటే మొత్తానికి ఒక వియర్డ్ ఫ్లేవర్ అండ్ వెనిగర్ ఇవన్నీ తెలియకుండా మనకి నోట్లో జల మూరేలా చేస్తాయి. ఎందుకో మరి నాకు తెలీదు, ఓన్లీ నాకు అవుతుందో అందరికీ అవుతుందో నాకు తెలీదు. జస్ట్ ఐ ఆమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అవర్ లంచ్ ప్లేట్ అండ్ మస్తు ఉంది. బయట వర్షం, వేడి అన్నం మంచిగా నెయ్యి వేసుకొని తింటే అనిపించింది అనమాట. దాని తర్వాత నేను ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాను. తర్వాత కుషాల్కి కొంచెం హోంవర్క్ చేయించాను. దెన్ ఐ థాట్ ఈ ఏరియాని కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నా ఆయిల్స్ అన్నీ పెట్టుకునే ఆ జగాని. సో మొన్న డిష్ వాషర్లో అన్నీ వేస్తానమాట. ఈ ఆయిల్ కంటైనర్స్ అన్నీ ఎంత జిడ్డు అయిపోతాయి కదా ఇవి. డిష్ వాషర్ ఈజ్ బ్లెస్సింగ్ అనమాట. ఎంత బాగా జిడ్డు మస్తు ఎక్కువ జిడ్డు ఉన్నవి అయితే ఎక్కువ బాగా అవుతాయి. ఈ ఆయిల్ కంటైనర్లు, దాని తర్వాత మూగుడ్లు, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా బాగా క్లీన్ అవుతాయి ఎక్కువ జిడ్డు ఉన్నవి. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ దాని తర్వాత అది ఒకటి వచ్చేసి నువ్వుల నూనె, ఒకటి వచ్చేసి ఆవాల నూనె, ఒకటి రిఫైండ్ ఆయిల్. దాని తర్వాత ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ మొన్నే కొనిసి తెచ్చానమాట రత్నదీప్ నుంచి. ఎందుకంటే హామస్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మన పీటా బ్రెడ్తో కలిసి తింటాం కదా హామస్, అది చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇది కూడా ఆల్రెడీ తెప్పించి ఉంచాను, ఏంటది తహీనీ కూడా తెప్పించి ఉంచాను. తహీనీ అనే పేరే కొంచెం భారీగా ఉంది కానీ అదేంటి కాదు, నువ్వుల పేస్ట్ అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆ హామస్కి ముందు కొద్దిగా నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకుంటే అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి ఏదో కంపెనీదబ్బా మర్చిపోయాను ఏంటి, అదే ప్రతిసారి అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, షిట్ గుర్తురాట్లేదే, కంట్రీ డిలైట్ నెయ్యి అనమాట.
ఆ నెయ్యి మొత్తం ఎంత స్మెల్ ఉందంటే అంత స్మెల్ ఉంది. మా ఆయన ఒక విషయాన్ని కనిపెట్టారనమాట. ఈ కంట్రీ డిలైట్ వాళ్ళు యూస్ చేసే టాక్టీస్ అన్నది వీళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కరు నెయ్యి అంటే 1 kg ఇస్తారు, నూనె అంటే 1 kg ఇస్తారు, బట్ వీళ్ళైతే 900 grams, చిన్న ప్యాకెట్ అయితే 180 grams అలా ఇస్తున్నారంట. అండ్ దాంతోపాటుగా వీళ్ళు ఏవేవో చెప్తున్నారనమాట. ఈ మంత్ గోల్డ్ మెంబర్షిప్ అయితే ఇలా డిస్కౌంట్ వస్తుంది, కానీ 500 రూపాయల లోపే డిస్కౌంట్ వస్తుంది, అలా అయితే ఆ డిస్కౌంట్ వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు ఈ డిస్కౌంట్ ఎలా చేయాలంటే మళ్ళీ మీరు ఇంకో గోల్డ్ మెంబర్ అవ్వాలి. అలా బోల్డ్ అన్ని రూల్స్ అన్నీ ఉన్నాయంట. అంటే మంచి డిస్కౌంట్, మంచి రీజనబుల్ ప్రైసెస్లోకి ఇవి తేవాలి అంటే ఎంత డబ్బులైనా పర్లేదులే అని కొనుక్కున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది వెరీ యూస్ఫుల్ ఫర్ ఘీ అనమాట. ఘీ తీసుకుని వేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్. ఇటు పక్కది పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి, దోశలు అన్నీ వేసుకున్నప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి అన్నిటికీ అనమాట. నా ఆయిల్ ట్రే అన్నది మస్తు క్యూట్గా కనిపించింది నాకు. సో బాగుంది కదా. ఈ ఫస్ట్ ఈ నెయ్యి మిల్క్ మిస్ట్ ఇది నెయ్యి అయిపోయిన తర్వాత ఆ నెయ్యి యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం జరిపి మరి కొంచెం రిఫైండ్ ఆయిల్ వేరేది ఉంటే అది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కంట్రీ డిలైట్ నెయ్యి అవి దగ్గర 1000 రూపాయలు. ఐ ఫెల్ట్ లైక్ షీ నీడ్ సెక్యూరిటీ అనేసి ఒక దాంట్లో పెట్టాను. అది ఖాళీగా అది ఒక్క బాటిలే పెడుతుంటే ఏదో వియర్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎవరొకరు దీన్ని గుద్దేస్తారు, అది పడిపోద్ది. అప్పుడు పడిపోతే ఆ నెయ్యిని ఏం చేయాలి, మరిగించి జల్లీళ్ళు వేసుకుని తీసుకుందాం. అలా నా బుర్రంతా ఎక్స్పెన్సివ్ నెయ్యి అన్నట్టు దాని చుట్టే తిరుగుతుంది. జస్ట్ జోకింగ్, నాట్ లైక్ సీరియస్గా కాదు, అంటే ఫీల్స్ లైక్ అనమాట. అలా నవ్వొచ్చింది. దాని తర్వాత ఇన్ని తలనొప్పులు నువ్వు పడలేవు కానీ దాన్ని గిన్నెలో పెట్టేయి అనుకున్నా. అండ్ ఈ బ్లాక్ డబల్ ట్రే కూడా నేను మొన్న సేల్లో అయినప్పుడే అమెజాన్లోంచే తీసుకున్నాను. వెరీ యూస్ఫుల్. కిచెన్ కౌంటర్ స్పేస్ నాది చాలా చాలా తక్కువ అండి. చాలా చిన్న కిచెన్ నాది. కట్టించుకున్నప్పుడు ఎక్కువ పెద్దదిలాగా అనిపించింది, కానీ చాలా చాలా చిన్నది. సో నాకున్న సామాన్లకి చిన్నది. ఎవరైతే మినిమలిస్ట్ లాగా కొంచెం సామాన్లతో యూస్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే, కానీ నా సంసారం చాలా పెద్దదన్నమాట. ఇప్పుడు ప్రోడక్ట్లు యూట్యూబ్లో వీడియో చూపిస్తున్నందుకు కొంటాను, నా ప్యాషన్ కోసం కొంటాను, ఏం తోచకపోతే కొంటాను, ఏడుపు వస్తున్నప్పుడు కొంటాను, ఇలా ప్రతిదానికి కొంటుంటాను. కాబట్టి అలా అయిపోయింది అనమాట. చాలా పెద్ద సంసారం. సో ఏం చేస్తాం, జాగ్రత్త దాచుకున్నాం. అండ్ దాని తర్వాత బోల్డ్ అని ఆరెంజెస్ ఉన్నాయి. మొన్న ఫ్రిడ్జ్ ఇవి తెచ్చి వారం అయిపోయింది అనమాట, బట్ యూస్ చేయలేదు. సో ఈ ఆరెంజెస్ అన్నిటిని ఈరోజు జ్యూస్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ కొంచెం కిచెన్ని క్లీన్ చేసేసుకుని తర్వాత ఆరెంజ్ జ్యూస్ చేసుకుందాం. సో నా నైఫ్లన్నీ పాడైపోయాయని చెప్పి ఈ సెట్ ఆఫ్ 3 నైఫ్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న స్టాండ్లో ఈ నైఫ్స్ అనేవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ అగారో నైఫ్స్. ఎంత షార్ప్, సూపర్ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి పట్టుకున్నప్పుడు కూడా హ్యాండిల్ చాలా బాగుంటుంది. ఎలా చెప్పాలంటే మీకు కట్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎంతసేపు కట్ చేసినా మీ హ్యాండ్కి నొప్పి అన్నది రాదనమాట. సో ఒకటి పెద్దది, నా పెద్ద కత్తిరి వచ్చేసి అది ఇరిగిపోయింది, అందుకోసం దాన్ని జాగ్రత్తగా దాస్తాను. అండ్ ఈ 3 నైఫ్లు నా ఈ స్టాండ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను, చూసారా, అందుకోసమే తీసుకున్నాను. మీరు కనుక ఒక మంచి నైఫ్స్ కోసం ఎతుకుతున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అగారో నైఫ్స్ ఇస్తాను. మీరు చెక్ చేయాలి అనుకుంటే చెక్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ వర్క్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఆరెంజెస్ కట్ చేసి వితౌట్ ఎనీ లైక్ ప్రెషర్ పెట్టకుండానే అది చాలా స్మూత్గా జుర్ర్ అని కట్ అయిపోతుంది అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే
మన నైఫ్స్ ఎంత ఎక్కువ యూస్ చేసినప్పుడు మనకి హ్యాండ్ అనేది చాలా చాలా నొప్పి వస్తుంది అనమాట. మనం బలంతో వాటిని కట్ చేయకూడదు, వాటి షార్ప్నెస్తో అవి కట్ అవ్వాలి. అప్పుడు మనకి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నిటిని నేను జ్యూస్ చేస్తాను. అండ్ నా దగ్గర జ్యూస్ మేకర్ కూడా ఉంది తెలుసా. యా, ఐ హ్యావ్ దిస్ ఆల్సో. ఇది కూడా నేను ఏదో సేల్లోనే కొన్నాను. అన్నీ నా కార్ట్లో అండ్ విష్డ్ లిస్ట్లోని అన్నిటినీ జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకుంటాను. కొద్దిగా డబ్బులు తక్కువ వచ్చాయి అని చెప్పగానే నేను టుక్ అని కొనుక్కుంటాను అనమాట. అంటే ఇవన్నీ లైక్ చిన్న చిన్నవే మనకి పని తక్కువ చేస్తాయి, హ్యాపీనెస్ని ఇస్తాయి. అండ్ ఓవరాల్లీ మనం ఇంకొక పని మీద మన టైంని కేటాయించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంతే. అండ్ అది ఇక్కడ జ్యూస్లోనే చేస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ ప్రెస్ చేసేస్తే సరిపోతుంది, అది మట్టుకుని అది ఆటోమేటిక్గా తిరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచో నాకు ఇది తీసుకోవాలని ఉంది. చాలా చాలా ఈజీగా అయిపోద్ది. అదే ఫిల్టర్ కూడా చేసేస్తుంది. మీరు చూస్తున్నారు కదా అక్కడ పిక్కలు ఏవి వెళ్ళవు, పిక్కలన్నీ బయట వండిపోతాయి, జ్యూస్ మాత్రమే లోపలికి వెళ్తుంది. సో వెరీ ఈజీ. మనం ఎక్కువ జ్యూసులు తాగుతామంటే ఇది బెస్ట్ అనమాట. ఈ ఆరెంజ్ మొసాంబి నార్మల్ మిక్సీలో కూడా వేయడానికి అవ్వదు కదా, అందుకోసం ఇదొకటి కావాలి. నేను సాహిల్కి చిన్నప్పుడు ఐ థింక్ వాడు 6th month 7th month ఉన్నప్పుడు జ్యూసులు తాగించడం స్టార్ట్ చేశాను, మొసాంబి జ్యూస్. థింక్ వాడు 5 years వచ్చిన వరకు నేను ఎవ్రీ డే తాగించేదాన్ని అనమాట. అనిపిస్తుంటుంది ఇప్పుడు వాడికి కొంచెం ఇమ్యూనిటీ గట్టిగా ఉంది, వాడికి అంత తొందరగా జలుబులు కూడా రావు. వీడాడి ఇమ్యూనిటీ కొంచెం మా అందరి మీద బెటర్ ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ చిన్నప్పుడు నేను ఆడికి తాగించిన ఈ ఆరెంజ్ మొసాంబి జ్యూసే అయ్యి ఉంటుంది అని మా ఇంట్లో అందరు కూడా అంటూ ఉంటారు. అప్పుడు చేత్తో పిండేదాన్ని అనమాట. లిటరల్ ఆ ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దాంతో అప్పుడు చేసిన పేరెంటింగ్ నెక్స్ట్ లెవెల్, పేషెన్స్లో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు దాంట్లో 10% కూడా పేషెన్స్ ఉందని నేను అనుకోను. సో చేతిని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 4 అవగానే వాడికి ఒక పెద్ద గ్లాస్ నిండా లైక్ 200 to 300 ml జ్యూస్ ఇచ్చేదాన్ని. ఆ డాక్టర్లు కూడా అనేవాళ్ళు అనమాట, నార్మల్లీ జలుబుల సీజన్లో కూడా మీ బాబుకి జలుబు రావట్లేదంటే విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు. అంటే ఏకం రాలేదని కాదు, వచ్చినా కూడా తొందరగా రికవరీ అయ్యేవాడు అని చెప్తున్నాను. ఇదేమి నేను గొప్ప చెప్పుకోవట్లేదురా బాబు, ఓకేనా. సో పిల్లలకి మొసాంబి సిట్రిక్ జ్యూసెస్ ఇవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లెమన్ జ్యూస్లు, మొసాంబి జ్యూసు మెయిన్లీ ఈ సీజన్లో మంచిదన్నమాట. దాని తర్వాత ఒకవేళ ఈ జ్యూసులు తాగితే జలుబు అయిపోతుంది అనుకున్న వాళ్ళు దీంట్లో స్లైట్గా బ్లాక్ పెప్పర్ వేసుకున్నారనుకోండి, జలుబు కూడా అవ్వదు. సో నేను కొంచెం విచిత్రమైన మనిషిని కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసాను అనమాట. సో ఏం చేస్తాం చెప్పండి, దీన్ని 4 గ్లాసుల్లోని జ్యూస్ మంచిగా వేసేసుకుని మేము 4 తాగేసి దాని తర్వాత మళ్ళీ మా ఓన్ వర్క్స్లోని పడిపోయామన్నమాట. ఈ ఐక్య గ్లాసులో ఒక గ్లాస్ ఇరిగిపోయింది, ఐ థింక్ ఇది సెట్ ఆఫ్ 4 కదా, ఒక గ్లాస్ ఇరిగిపోయింది, అందుకోసమే ఇంకో గ్లాస్ తీసుకొచ్చా. అన్ని సెట్లలో ఒక్కొక్క గ్లాస్ ఇరిగిపోయింది అనమాట. అది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్.